బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ లో రాజకీయ ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటివరకు కేటీఆర్ ను పరోక్షంగా టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ట్రబుల్ షూటర్ పై ఫోకస్ పెట్టింది. దీంతో కవిత వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుండడంతో కవితపై చర్యలు తప్పవనే ఇండికేషన్స్ ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేసీఆర్ మీద సిబిఐ విచారణని వినగానే కడుపు రగిలిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్న కవిత ఇద్దరు బాబులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్లను బాధ్యులుగా చూపిస్తూ ఉంది. అయితే హరీష్ వల్లనే కేసీఆర్ కు మరక అంటిందని అంటున్నారు కవిత. ఆమె మాటలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లుగా ధృవీకరిస్తూ ఉన్నాయి. తద్వారా కాంగ్రెస్ సర్కార్కు ఆమె స్వయంగా బ్రహ్మాస్త్రం అందిస్తూ ఉన్నారు. ఇద్దరు బావలతో ఢీ కొట్టడానికి కవిత సిద్ధపడ్డారు కానీ ఆ ఇద్దరిని బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నది ప్రస్తుతం అన్నది తెలుసుకోలేకపోయారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులంతా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమలో కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది అలా మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు. కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకెందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హరీష్ రావుకు మద్దతు పలికారు. ఎక్స్ వేదికగా హరీష్ రావును అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఆయన నీటి పారుదల గురించి కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు ఒక్కరే క్లాస్ స్పీకర్ అంటూ ఒక వీడియోను బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆయన అందులో 6 అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావును అభినందిస్తూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ కేసీఆర్ ప్రియ శిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ పేర్కొన్నారు.
కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే నాయకులందరూ ఆమెను ఎక్స్ ఖాతాలో అన్ఫాలో కొడుతున్నారు. కవిత పిఆర్ఓ టీం జాగృతి సంస్థ సభ్యులను వాట్సాప్ నుంచి తొలగించినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే అంతేకాకుండా కవితకు సంబంధించిన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా అన్ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరుగా చాలా కాలంగా గులాబీ జెండా వేసుకోవడం మానేసి తన సొంత తెలంగాణ జాగృతి జెండా వేసుకోవడం అలవాటు చేసుకున్న కవితను ఇప్పుడు పార్టీలో ఒంటరిని చేయడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రైట్, ఇప్పుడు పార్టీ అంతటా కూడా ఒకటే చర్చ నడుస్తోంది. కవితను సస్పెండ్ చేస్తూ తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేదా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తూ కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారా అనే చర్చ ప్రతి చోట కూడా నడుస్తోంది. తన కోసం సొంత రాజకీయ పార్టీని కవిత ముందే రెడీ చేసుకున్నారని, సస్పెన్షన్ గురించి సంకేతాలు స్పష్టంగా వస్తే ముందే రాజీనామా చేసి ఆ వెంటనే సొంత పార్టీని ప్రకటిస్తారని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇద్దరు బావల మీద తీవ్రమైన ఆరోపణలతో యుద్ధం ప్రకటించిన కల్వకుంట్ల కవిత తన మీద వేటు వేసిన తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాక ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పార్టీలో ఈ ముస్లిం పుట్టే సమయానికి హరీష్ రావు బ్రిటన్ పర్యటనకు వెళ్లిపోయారు. బహుశా ఈ రచ్చ పురుడు పోసుకున్న సమయానికి ఆయన విమానంలోనే ఉండొచ్చు. సస్పెన్షన్ ఉత్తర్వులు సిద్ధమైనట్లుగా తెలిస్తే కవిత ముందే తన సొంత పార్టీని ప్రకటించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. కవిత గులాబీ బంధం తెగుతోందా? బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తారా? రానున్న రోజుల్లో కవితపై చర్యలు ఎలా ఉండనున్నాయి? బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.